వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి ఖాళీ చేసేసారు. ఆఫీస్ దగ్గర చాలా సార్లు తిన్నాం, ఎవరు పట్టిన అట్లా. అందుకనే మమ్మీ కోసం నేను వచ్చా. అమ్మ బాధపడుతుంటే చూడలేని ఓ 10 ఏళ్ల పిల్లాడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ 4వ తరగతి బుడ్డోడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు తల్లి కళ్ళల్లో ఆనందం నింపింది. నిస్సహాయ స్థితిలో చచ్చిపోదాం అంటూ ఆ అమ్మ నోటి నుంచి వచ్చిన మాటకు తల్లడిల్లిపోయి ఏదో ఒకటి చేయాలన్న కొడుకు తపన కూలిపోయిన వారి జీవనాధారాన్ని మళ్ళీ నిలబెట్టింది. చిన్నారి ఇచ్చిన ఒక్క అర్జీతో కుటుంబాన్ని కమ్ముకున్న నిరాశ దూరమై మళ్ళీ బతుకు బండిని లాగే ఆత్మస్థైర్యం దొరికింది. సోమవారం రోజున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి యశ్వంత్ అనే 4వ తరగతి పిల్లాడు రావటం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. జీజీహెచ్ దగ్గర తన తల్లి నడిపే టిఫిన్ బండిని కొందరు అధికారులు తొలగించి కాలువలో పడేశారని, ఎన్నిసార్లు ఆఫీసులకు తిరిగినా ఎంతమందిని కలిసిరా పట్టించుకోవటం లేదని, ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోయిన బాధలో తన తల్లి చచ్చిపోదాం అంటుందంటూ యశ్వంత్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి ఖాళీ చేసేసారు. వాళ్ళు పెట్టిన అట్లా ఆఫీస్ దగ్గర చాలా సార్లు తిన్నాం, ఎవరు పట్టిన అట్లా పడేశారు కాలంలో. అందుకనే మమ్మీ కోసం నేను వచ్చా. చనిపోదాం పట్టు అందుకనే నేను వచ్చా. యశ్వంత్ గురించి, తల్లి గురించి, పిల్లాడు పడుతున్న తపన, ధైర్యంగా చేసిన ప్రయత్నం గురించి కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి వెళ్ళగా చలించిపోయారు. వెంటనే యశ్వంత్ను పిలిపించుకొని సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుడిచ్చిన ఫిర్యాదులపైన గంటల వ్యవధిలోనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఏకైక జీవనాధారమైన టిఫిన్ బండిని మళ్ళీ అదే స్థానంలో పెట్టుకునేందుకు అనుమతించాలని అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి తొలగించిన బండిని మళ్ళీ యశ్వంత్ తల్లికి అప్పగించేశారు. తన కొడుకు చేసిన ప్రయత్నం ఫలించి మళ్ళీ టిఫిన్ బండి పెట్టుకునేందుకు అధికారులు అనుమతించడంతో ఆ తల్లి కళ్ళలో ఆనందం నిండిపోయింది. తమకు న్యాయం చేసిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం, ఇక్కడ వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించినందుకు వందనాలు సార్. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి వందనాలు. అమ్మ బాధ చూడలేక ఆ 4వ తరగతి పిల్లాడు చేసిన ప్రయత్నం ఫలించటంతో కేవలం ఆ తల్లి కళ్ళలోనే కాదు, ఈ విషయం తెలిసి కదిలిపోయిన ప్రతి మనసు ఆనందంతో నిండిపోయింది. శభాష్ యశ్వంత్, ఆ తల్లి దృష్టిలో నువ్వు రియల్ హీరో, రియల్ రాఖీ బాయ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిజంగానే యశ్వంత్ గ్రేట్ కదా. మరి ఈ ఫలించిన ఈ బుడ్డోడి ప్రయత్నం పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ ద్వారా చెప్పండి.